గలదు అంతులేదని సందేహం వలదు అన్న చెన్నంగా కోతుల బెడద ప్రతి గ్రామంలో ఉంది. పలు చోట్ల దాడులు చేస్తూ ప్రజలను గాయపరుస్తున్నాయి. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెల్లం గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. ఇళ్లలోకి చొరబడడం, ప్రజలపై దాడులు చేయడం, పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రాజన్న ఆలయంలో భక్తులు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను ముమ్మరంగా చేపట్టారు. అర్ధరాత్రి అధికారులు ఆలయ ప్రవేశ ద్వారాలను మూసివేసి రేకులతో ఫెన్సింగ్ పెట్టి సీల్ చేశారు. అర్చకులు మాత్రమే గర్భగుడిలో ఏకాంతంగా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఆలయాన్ని తాత్కాలికంగా బంద్ చేసి భక్తులు ప్రవేశించకుండా రేకులతో ఫెన్సింగ్ పెట్టి సీల్ చేయడాన్ని బీజేపీ తప్పుపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 77 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా 77 మంది మందుబాబులకు జరిమానాలు విధిస్తూ మెజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.